బూరలు ఊతుంటే యాజకుడు, ఎవరండి యాజకుడు అంటే ఎవరు? సేవకుడు. యొర్దానులో యాజకులు కాలు మోపగానే, దేవుని స్తోత్రం కలుగును గాక, యొర్దానులో సేవకులు కాలు పోదాలా. సేవకుడు ఒక్కడే కాదు పని చేసేది. మీకు అర్థమవుతుందండి? అర్థం కావట్లేదండి. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు 3వ పట్టణాన్ని గురించి చెప్తున్నా. యెరికోకి సాదృశ్యం. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, బేతేలులో పెట్టాడు. బేతేలు నుంచి మనకి యెరికోకి తీసుకొచ్చాడు. యెరికోలో మన ద్వారా ఒక యుద్ధం దేవుడు చేయించబోతున్నాడు. దేవుడు నీకు ఒక బూర ఇవ్వబోతున్నాడు. బూర, పరలోకంలో బూరలో ఊదబడ విధుల్లో విన్నారండి? ఏమంటారు బూరని ఇంగ్లీష్లో? టెంపర్, పాంపేట్. ఈ బూర, మీ ముఖాలు, అందమైన ముఖాలు నన్నే చూడాలి. నా అందమైన ముఖంతో మిమ్మల్ని చూస్తా. ఇప్పుడు విశ్వాసులు బూరలు ఊదినప్పుడు యొర్దాను ప్రవశిస్తున్నటువంటి యొర్దాను ఒక్క దెబ్బ తాగిపోయింది. నీ జీవితంలో లేకంటే నీ కుటుంబంలో యొర్దాను వలె ప్రవశిస్తున్నటువంటి కష్టాలు, లేకంటే నీకు తెలిసినటువంటి బంధువులు, లేకంటే నీకు తెలిసినటువంటి స్నేహితుల యొక్క జీవితంలో ఒక విశ్వాసి కానీ, కొన్ని సందర్భాల్లో సేవకుడే రానవసరం లేదు, బిలీవర్గా, విశ్వాసిగా నువ్వు వెళ్ళి బూర ఊదుతున్నప్పుడు, ప్రభువా నా కుటుంబం పక్కన ఉన్నటువంటి ఈ బిడ్డ కష్టాల్లో ఉంది ప్రభువా, వేదనలో ఉంది ప్రభు అని దేవుని దగ్గర నీ నోట్లో నుంచి బూర ఊదుతున్నప్పుడు నా యేసయ్య నీ ప్రార్థన విని వారి జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కొట్టు చప్పట్లే యేసయ్యకి. బూర ఊదాలి. కష్టంలో ఉన్న వాళ్ళని దేవుడిని కళ్ళ ముందు తీసుకొస్తాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అదే 31 రాత్రి 1వ తారీఖు చెప్పిన పాడైపోయినటువంటి పునాదులను దేవుడిని ద్వారా కట్టిస్తాడని. గుర్తుంటే చప్పట్లు కొట్టండి, లేకపోతే ఏం కాదు. బూర చాలా మంది దగ్గర తీసుకొచ్చి నీకు పరిచయం చేస్తారు. వాళ్ళకి నువ్వు యేసు ప్రభు వారి గురించి చెవులో ఓదాలంతే. విత్తనాలు చల్లటం వరకే మన పని. దేవుని యొక్క వాక్యము చెవులో ఓదటమే మన పని. కార్యం చేసేవాడు ఆయన. హల్లెలూయా. ఎలీషా అంటున్నాడు, నన్ను మధ్యలో వదిలిపెట్టి పోతావా? నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఓకే, ఎరుకో దాటుకున్నాడు. ఇప్పుడు యొర్దాను దగ్గరకు వచ్చారు. చదవండి అక్క వాక్యాన్ని, త్వరగా ముందుకు వెళ్తా. చూడండి, ఇప్పుడు అర్థమైపోయింది. ఎవరికి అర్థమైపోయింది? ఏలియాకి అర్థమైపోయింది, ఎలీషా నన్ను వదిలిపెట్టాడు. గురు శిష్యుల మధ్య సహవాసం అలా ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. ఒక గురువుకి ఒక శిష్యుడికి, ఒక గురువురాలు అంటే ఒక మంచి లీడర్, నాయకత్వం, తర్వాత పెంచుతున్నటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సహవాసం ఆ విధంగా ఉండాలి. వదిలిపెట్టకూడదు. కొన్ని సమయాల్లో గురువు కోపడతాడు. ఎందుకోసం? ఇప్పుడు 3 స్థలాల్లో కోపడ్డాడు. నువ్వు నాతో పాటు రావద్దండి, మాటికి నా వెనకాల వస్తావేంది? నీకు కొద్ది కూడా బుద్ధి లేదా? నీకు కొద్ది కూడా పౌరుషం లేదా? నీకు కొద్ది కూడా రోషం లేదా? ఎందుకు వస్తున్నావు నన్ను? రావద్దు అని ఒకవేళ కఠినంగా కూడా ఏలియా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఎలీషా ఏం చేయలేదు. ఓకే, పర్వాలా అని ఆయన వెంబడే పోతా ఉన్నాడండి. ఆయనతోనే పోతున్నాడు. ఎలీషాకి తెలుసు ఏలియా దగ్గర ఏదో